హాయ్ కార్తీక్. హాయ్ కావ్య. కావ్య ఏమైంది ఇంకా బస్ రాలే? బస్ వచ్చి ఇప్పుడు వెళ్ళిపోయింది. నీకోసమే నేను వెయిట్ చేస్తాను. ఇక అబ్బో నా కోసం తమరు వెయిట్ చేసిరా. అంత సినిమా లేదు కానీ అసలు మ్యాటర్ ఏందో చెప్పి. మరి బస్ వస్తే బస్ ఎక్కి కాలేజ్ పోనా? ఇక్కడ ఎందుకుంటా? నేను ఇక్కడ కూర్చొని వెయిట్ చేసేదే బస్ కోసం. మళ్ళీ బస్ వచ్చిందా వెళ్ళలేదా అని అంటావు. సర్లే తల్లి, ఏదో బుద్ధి తక్కువ అడిగినా. దానికి ఎందుకు ఇంత ఫైర్ అవుతున్నావు? సర్లే నేను కాలేజ్ సైడ్ వెళ్తున్నా, వచ్చి బైక్ ఎక్కువ, నేను కాలేజ్లో డ్రాప్ చేస్తాను. అసలే మీకు పెట్రోల్ షేరింగ్ ఫ్రెండ్ ఉంటాడు, నన్ను ఎక్కడ తీసుకువెళ్తారు? వెళ్ళు బాబు వెళ్ళు. నా ఫ్రెండ్ కాడా? ఏమానికి డక్కా కొడతానా? అన్నకి ఇంతవరకు పోయినామంత పైసలు వేయాలి అంటే ఇప్పటి నుంచి మీ ఫ్రెండ్ నీతో రాడా? మా ఫ్రెండ్ గారు రాడు, వాడు వచ్చినా ఏమో నీకు ఇచ్చుక పోను. ఇప్పుడు నాతో బైక్ మీద వస్తావా రావా? అదొక్కటి చెప్పు. సరే ఈ ముచ్చట పక్కన పెట్టు కానీ, నిన్న మీ వదిన రాగానే ఫోన్ కట్ చేసినావు. అంత భయమా మీ వదిన అంటే? భయం అని ఏం కాదు, బట్ నార్మల్గానే వదిన వస్తుంటే ఎందుకులే ఫోన్ మాట్లాడమని కట్ చేసిన. మీ ఇంట్లో అన్ని షేర్ చేసుకుంటా అని చెప్పినావు కదా, మరి మీ వదినకి నా గురించి చెప్పలేదా? మన టాపిక్ మా ఇంట్లో ఎక్కడ వచ్చింది? రాలేదు, అందుకే వదినకి ఏం చెప్పలేదు. అచ్చా అవునా? మీ ఫ్రెండ్స్ అందరి గురించి మీ ఇంట్లో చెప్పినావా? అంటే నా గురించి చెప్పలేదంటే నిజంగానే ఫ్రెండ్షిప్ చేసినావా లేకపోతే టైం పాస్ చేస్తానవా? హలో కావ్య, ఎక్కువ మాట్లాడకు. టైం పాస్ చేయాల్సిన అవసరం అయితే నాకు లేదు. ఇప్పుడు ఎంతమంది అబ్బాయిలను చూస్తేమో అవసరం ఉంటేమో మాట్లాడతారు, అవసరం తీరిన తర్వాత ఏమో వదిలేస్తారు. హలో, నేను ఎవరితోనే జెన్యున్గానే ఉంటాను. నీకు అబద్ధాలు చెప్పి నేను ఇంప్రెస్ చేయాల్సిన అవసరం అయితే నాకు అస్సలకే లేదు. సర్లే కార్తీక్, నేనేదో జోక్గా నన్ను అంతగానో ఫీల్ కాకు. ఫీల్ ఏ మాటలు అని అనుకుంటూ ఫీల్ కాకంటావు. సర్లే బాబు, వాడ కాలేజ్కి టైం అవుతుంది, నన్ను డ్రాప్ చేద్దా? అవసరం లేదు, నువ్వు బస్కే వెళ్ళిపో, నేను బైక్ మీద వెళ్ళిపోతా కాలేజ్కి. ఇగో ఎక్కువ చేయకు, చక్కగా బ్యాగ్ తీసి ముందు పెట్టు.